ట్రై చేశాడు ఆ బ్రిడ్జ్ మీద కూర్చున్న వ్యక్తి. ఈలోపు వెనక నుంచి వస్తున్న ఇంకొక మోటార్ వెహికల్ అతను చూడొచ్చు మనం, ఆరెంజ్ కలర్ పింక్ కలర్ షర్ట్, అతను వెంటనే అతన్ని ఒడిసి పట్టుకొని నడుము మీద నుంచి వెనక్కి లాగేశాడు. ఒకవేళ వెనక్కు కనుక లాగపోయి ఉంటే అతను దూకేసేవాడు. రైట్, ఇది నిజంగా సమయస్ఫూర్తి. ఇద్దరిని కూడా మనం శభాషనాలి. ఇద్దరు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఇదే విషయం మీద మాట్లాడడానికి మా ఖమ్మం ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. భాస్కర్, ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంది? జిల్లా భద్రాచలం వారధిగా ఉన్నటువంటి గోదావరి నదికి నిన్న సాయంత్రం వరకు కూడా బుర్గంపాడుకు చెందినటువంటి ఓ వ్యక్తి కుటుంబ ఆర్థిక సమస్యల్లో ఉన్న నేపథ్యంలోనూ మొదలుగా భార్యతో కూడా ఇంట్లో గొడవ పెట్టుకొని తాను చనిపోయేందుకు గోదావరి బ్రిడ్జి మీదకి వెక్కి తను కాస్త అనుమానాస్పదంగా ఫస్ట్ తిరుగుతున్న నేపథ్యంలో తర్వాత గోదావరి బ్రిడ్జి ఏదో పారాపిట్ వాళ్ళు ఆ పారాపిట్ వాళ్ళ మీద కూర్చొని దూకుపోయే సమయంలో అక్కడ అదే బురుగంపాడు ప్రాంతానికి చెందిన ఓ ఇద్దరు యువకులు అతను గుర్తుపట్టి అతను ఎందుకు ఏం జరిగింది అన్నట్టు మాటల్లో దింపేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం తనకు జరుగుతున్నటువంటి విషయాన్ని పూర్తిగా అర్థం కాక మునిపే మొత్తానికైతే మరో వ్యక్తి భద్రాచలం నుంచి బురుగంపాడు వైపు వస్తున్నటువంటి మరో ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా అతను వెనక నుంచి గుంజేసుకోవడంతో రెప్పపాట్లో ప్రాణాలు కాపాడే నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం స్థానికులు కూడా అతనికి భూమి మీద నౌకలు ఉన్నాయి, ఇంకా ఆయనకి ఇబ్బంది లేదన్న ఏదో అక్కడ చర్చించుకోవడం కూడా జరిగిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం రెప్పపాటు జరిగిన యొక్క ఘటన ఆయన కింద దిగితే మాత్రం సుమారు 60 అడుగుల కింద లోతు ఉన్నటువంటి గోదావరి నీళ్ళు, ఇప్పుడు నీళ్ళు కూడా కొంత తక్కువ ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం అక్కడ కూడా ఆ ప్రాంగణంలో ఎక్కువగా రాళ్ళు రప్పులు ఉన్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలంలో గోదావరి బ్రిడ్జి పైన ఎక్కువ కూడా ఈ మరణాలు ఎక్కువగా ఆత్మహత్యల నేపథ్యం అయితే ఉంది. ఎవరైనా ఇంట్లో గొడవలు పెట్టుకొని యథేచ్ఛగా అక్కడ రావడం, అక్కడికి వచ్చిన తర్వాత కొంత సదూర ప్రాంతం కొంత పాదయాత్ర చేసినట్టుగా వెళ్ళిపోవడం, అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి కూడా ఒకసారి గోదావరిలో దూకుతున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఇన్ని ఆత్మహత్యలు ఘటనలు జరుగుతున్నా కానీ అక్కడ సంబంధిత రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదా సంబంధిత అధికారులు ఎవరు కూడా కనీసం ఆ గోదావరి బ్రిడ్జి పైన కరకట్టకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఏమీ ఇంతవరకు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఇప్పటివరకు కూడా చాలా వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలకు అనేకం ఉన్నా గానీ ఇంకనైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించేసి ఆ గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదన్నా ఒక కంచె లాంటిది ఏర్పాటు చేస్తే అంటే ఒక ఇలాంటి ఆత్మహత్య ఘటనలకు నివారించే అవకాశం మెండుగా ఉందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. సుమతి, విజువల్స్ లో క్లియర్ గా మనకు చూడొచ్చు. ఒక వ్యక్తి వెనక సెల్ ఫోన్ లో ఇది చిత్రీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కరకట్ట మీద బ్రిడ్జ్ మీద కూర్చున్న వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటాను అని అంటూ ఉన్నాడు. అయితే ఈ లోపు ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చి అతన్ని వారించే ప్రయత్నం చేస్తున్నాడు, మాటల్లో పెట్టడానికి ట్రై చేశాడు. ఇదంతా గమనిస్తున్న అటువైపు నుంచి వస్తున్న మరో మోటార్ సైక్లిస్ట్ ఆరెంజ్ కలర్ షర్ట్ అతన్ని ఒడిసి పట్టుకొని వెనక్కు లాగేశాడు. నడుం దగ్గర చేతులు వేసి ఒక్కసారిగా వెనక్కు లాగేశాడు. నిజంగా సమయస్ఫూర్తితో ఒక్క సెకండ్లో మన కింద బ్రిడ్జిని కూడా కనుక గమనిస్తే కింద మొత్తం నీళ్ళు ఎక్కువగా లేవు, రాళ్ళు రప్పలతో నిండి ఉంది. ఒకవేళ పొరపాటున ఆ క్షణంలో ఏమరుపాటుగా ఉంటే కింద పడిపోతే దాదాపు 60 అడుగులు అని చెప్తున్నారు మా ప్రతినిధి. 60 అడుగుల నుంచి కింద పడిపోతే తలకు తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఆత్మహత్యలకు నెలవుగా మారుతోంది ఆ ప్రాంతం అంతా. ఎన్ని ఆత్మహత్యలు జరిగినప్పటికీ కూడా ఇంకా అక్కడ ప్రాపర్గా సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మనకు అర్థమవుతోంది. బ్రిడ్జ్ దగ్గర ఎలాంటి కంచె కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా కొంచెం నీళ్లు ఉన్నప్పుడు ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు, కానీ లేనప్పుడు కూడా అక్కడ పహారా ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కనుక ఇద్దరు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ సమయస్ఫూర్తే ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతను ముందుగా అతన్ని వారించే ప్రయత్నం చేశాడు, ఆ మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాడు. అతను దూకకుండా అతనితోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఏం జరిగింది ఏంటి అన్నది మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు ఇదంతా గమనించిన అటువైపు నుంచి వస్తున్న ఇంకొక మోటార్ వెహికల్ అతను ఇదంతా గమనించి వెనక నుంచి మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా పట్టుకొని వెనక్కు లాగేశాడు. ఇదే అదునుగా అందరూ కూడా వెళ్ళి అతన్ని కాపాడారు, వెనక్కు లాగేశారు. ఆ పూర్తి వివరాలు ఇంకా పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసుకుని మాట్లాడుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఏదేమైనా ఇద్దరు వ్యక్తుల సమయస్ఫూర్తి ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోదావరి బ్రిడ్జ్ మీద జరిగిన ఘటన భద్రాచలం గోదావరి దగ్గర జరిగింది. ఘటన భద్రాచలానికి చెందిన యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గోదావరి బ్రిడ్జ్ మీద కూర్చొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. అయితే ఇది గమనించి అటుగా వెళుతున్న వ్యక్తి అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. బ్లూ కలర్ షర్ట్ అతన్ని మనం చూడొచ్చు, మాట్లాడుతూ ఉన్నాడు, దిగు అని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ అతను ఏమాత్రం కూడా వినట్లేదు. మాట్లాడుతూనే ముందుకు వెళ్తూ ఉంటే కిందకు దూకడానికి కూడా ట్రై చేసినట్టుగా మనకు విజువల్స్లో తెలుస్తుంది. కానీ ఈలోపు అటుగా వస్తున్న మరొక వ్యక్తి ఇదంతా గమనించి నిజంగా చాలా సమయస్ఫూర్తిగా అతన్ని ఒడిసి పట్టుకొని నడుం నుంచి వెనక్కు లాగేశాడు. పొరపాటున ముందుకు ఇట్లా అనేసి ఉన్నా సరే అతను ముందుకు పడిపోయాడు. దాదాపు 60 అడుగుల ఎత్తులో కూర్చొని ఉన్నాడు. కిందంతా కూడా గోదావరి నీళ్ళు ఇంకా నిండుగా లేవు, రాళ్ళు రప్పలు తేలి ఉన్నాయి. పొరపాటున కనుక పడితే తల పగిలిపోయి లేకపోతే కాళ్ళు చేతులు విరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇద్దరి సమయస్ఫూర్తి ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. భద్రాచలానికి చెందిన యువకుడిగా అతన్ని గుర్తించారు. ఆ బ్రిడ్జ్ మీద కూర్చున్న అతన్ని ఎందుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు, ఏం జరిగింది అన్న వివరాలని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అంతే అంతే నాకు లాగై ఎందుకు ఏమైంది అంతే అంతే నాకు లాగై నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, మీ ఇష్టం దాట్రా. ఎందుకు నువ్వు రా, ఎందుకు ఏమైతుంది నీకేం బాధ, ఇట్రా వద్దు ఇట్రా. నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, మీ ఇష్టం దాట్రా. ఎందుకు నువ్వు రా, ఎందుకు ఏమైతుంది నీకేం బాధ, ఇట్రా వద్దు ఇట్రా. నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, మీ ఇష్టం దాట్రా. ఎందుకు నువ్వు రా, ఎందుకు ఏమైతుంది నీకేం బాధ, ఇట్రా వద్దు ఇట్రా. నీకేం కావాలో చెప్పు, లాగై ఎందుకు ఏమైంది.